భీమిలిలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బతగిలింది. ఆనందపురం మండలం రామవరం పంచాయతీకి చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు, భీమిలి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాకరపూడి వరహాలరాజు, ఆయన కుమారుడు, వైసీపీ పాడేరు ఎన్నికల ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రాజు తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. బుధవారం సొంట్యంలో జరిగిన సభలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రాజు మాట్లాడుతూ 2014 నుంచి 19 వరకు మధ్యలో మంత్రిగా గంటా శ్రీనివాసరావు పెద్దెత్తున చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగానే 2024లో ప్రజలు ఆయనకు 92,000కు పైగా భారీ మెజారిటీ ఇచ్చారని చెప్పారు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీలో చేరామన్నారు. గంటా ఏ బాధ్యతలు అప్పజెప్పినా వాటిని నిర్వర్తించి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తానని తెలిపారు. కణమాం ఎంపీటీసీ గొలగాని కృష్ణ, మాజీ సర్పంచ్ సీతారామరాజు, సొంట్యాం సొసైటీ మాజీ డైరెక్టర్ ఎం సత్తిబాబు సహా 200 మంది గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లుగాడు చిన్ని కుమారి లక్ష్మి, లోడగల అప్పారావు, తర్లువాడ సర్పంచ్ బీఆర్బీ నాయుడు, ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్, టీడీపీ నాయకులు డిఎన్ రాజు, తాట్రాజు అప్పారావు, కె దామోదరరావు, కార్ల నగేష్ కుమార్, అప్పలరాము తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మా కుటుంబం ఏదైతే ఒక మాట అన్నామో ఆ మాట నెరవేర్చుకుంటూ మీ అడుగులో అడుగు వేస్తూ మీకు ఎక్కడ ఎటువంటి అపవాదు రాకుండా, మీకు ఎక్కడ ఎవరితో మాట రాకుండా మీ వెనకాతలు మేము నడుచుకుంటామని ఈ రోజు నేను మీకు మాట ఇస్తున్నాను సార్. ఎక్కడ ఈ మండలమే అవనండి, మీరు ఏ పని అప్పచెప్పినా సక్రమంగా అభివృద్ధి బాటలో నడుచుకుంటూ మీ వెనకాతలు నడుచుకుంటానని మరొకసారి తెలియజేసుకుంటూ, నన్ను నా కుటుంబ సభ్యులు నాతో పాటు నడిచిన వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించినందుకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్.